వ్లాగ్ వచ్చేసి మేము ఎయిర్పోర్ట్ వెళ్తున్నాం అనమాట. సో ఎందుకు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం, మేబీ ఎవరినైనా తీసుకొస్తున్నామా లేకపోతే మేము ఎటన్నా వెళ్తున్నాం అనేది మీరు ఈ వ్లాగ్లో చూసేయండి. సో ఇంకెందుకు లేట్, మన వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. మేము ఈవినింగ్ 5 to 5:30 అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మా వాళ్ళకి కొంచెం వర్క్ ఉంటే అవన్నీ ఫినిష్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాం. ఈవినింగ్ సన్సెట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఆ బ్యూటిఫుల్ వ్యూని నేను క్యాప్చర్ చేశాను. మా అత్తమ్మ కూడా మాతో రావాల్సింది, బట్ చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉండడం వల్ల తను అటు వెళ్ళిపోయారనమాట. సో మేమే ట్రావెల్ చేస్తున్నాము. తను లేకుండా వెళ్ళాలంటే కొంచెం బాధగా అనిపించింది, బట్ వెళ్ళామన్నమాట. సో ఆల్మోస్ట్ హైదరాబాద్ రీచ్ అయిపోయాము. మేము ఫ్లవర్ బొకే కోసం చాలా సర్చ్ చేసాము, బట్ ఇక్కడ దొరకలేదు. ఎట్ లాస్ట్ ఫైనల్గా దొరుకుతుందా లేదా అని మళ్ళీ ఇంకొక ట్రయల్ కూడా వేద్దామని చూసేసరికి ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వక ముందుకే ఒక ప్లేస్ దగ్గర అక్కడ ఫ్లవర్ మార్కెట్ ఉందన్నమాట. సో అక్కడ అడిగితే అక్కడ వాళ్ళు ఇమీడియట్గా చేసి ఇచ్చారు. సో మనం ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి ఉట్టి చేతులతో వెళ్తే బాగుండదు కదా. సో చిన్న గెస్చర్ లాగా ఈ బొకే తీసుకున్నాం అనమాట. సో మా చెల్లి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందనమాట ఆ ఫ్లవర్ బొకే దొరికేశాక. తను ఎందుకు అంత హ్యాపీగా ఫీల్ అయిందో మీరు ఈ బ్లాగ్లోనే చూస్తారు. సో ఆల్మోస్ట్ మేము ఎయిర్పోర్ట్ దగ్గర దాకా వెళ్ళామన్నమాట. సో అక్కడ ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కూడా కొంచెం చిన్న చేంజెస్ అనేవి చూస్తూ ఉంటాము. టర్మినల్స్ అయినా అవనివ్వండి, పార్కింగ్ స్పేస్ కొంచెం అట్లా. ఇక్కడ మాకు పార్కింగ్ కోసం చూస్తున్నాము, అండ్ పార్కింగ్ కూడా ఈజీగానే దొరికేసింది. ఇక్కడ మేమే కాకుండా ఇందులో ఈ బ్లాగ్లో మా వాళ్ళని కూడా మీరు చూస్తారు, అంటే ఎవరెవరు ఎయిర్పోర్ట్ వచ్చారనేసి. కార్ పార్కింగ్ దొరకడమే పెద్ద టాస్క్, బట్ ఈసారి కార్ పార్కింగ్ ఈజీగానే దొరికేసింది. మేము వెళ్ళేసరికి అక్కడికి ఇంకో కార్ తీస్తున్నారనమాట. వెంటనే మేము అందులో పెట్టేశాము. మా అభికి కార్ తీసుకుని అందులో ట్రావెల్ ప్లస్ మళ్ళీ అందులో హైదరాబాద్ అంటే తనకి చాలా చిరాకు. బట్ ఈసారి హ్యాపీగా వస్తున్నారు. ఎందుకంటే మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అభి వాళ్ళ తమ్ముడు సింగపూర్లో ఉంటాడు, తన జాబ్ అక్కడ చేశాడనమాట. బట్ ఇప్పుడు తను ఇండియాకి వచ్చేసాడు. అందుకోసమే మేము తనని రిసీవ్ చేసుకోవడానికి ఇదంతా అన్నమాట. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ బ్రదర్, వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు తనని రిసీవ్ చేసుకోవడానికి. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు. తను ఎప్పుడు వెళ్ళినా వచ్చినా వీళ్ళు మాత్రం కంపల్సరీగా వస్తారనమాట. 9-9:30 ఆ మధ్యలో ఫ్లైట్ ల్యాండింగ్ అండ్ తను వచ్చేసారు అనుకున్నాము, బట్ కొంచెం మాకు టైం ఉంటుంది వెళ్ళడానికి. సో ఇక్కడ అలా మాట్లాడుకుంటూ అలా వెళ్తున్నాం అనమాట. సో తను వచ్చే ప్లేస్ దగ్గర మేము వెయిట్ చేయడానికి ఇదంతా వాక్ చేస్తూ వెళ్తున్నాము. అండ్ కొంచెం ఒక 5-10 minutes అలా లేట్ అయింది, బట్ వెయిట్ ఈజ్ వర్త్ అనమాట. ఎందుకంటే ఎవరైనా మన వాళ్ళు వస్తున్నారు అనేసరికి అదొకలాంటి ఎంతసియాసం ఉంటుంది కదా. సో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము తను ఎప్పుడెప్పుడు వస్తాడా అనేసి. ఇక్కడ మా బాబాయ్ అండ్ వాళ్ళ పాప వీళ్ళు చూస్తున్నారు తను ఎగ్జిట్ ఎక్కడి నుండి ఉంటుందా అని చెప్పేసి, అండ్ ఎంట్రీ కూడా. సో ఫైనల్లీ తను వచ్చేస్తున్నాడు అనమాట. ఈజట్గా వెనక్కి వస్తున్నాడు చూడండి, తనే మా అభి వాళ్ళ బ్రదర్. తనని మా అత్తయ్య ఎక్కువ ప్యాంపర్ చేస్తారనమాట. సో బట్ మా అత్తమ్మ రాలేకపోయింది. వై మిస్డ్ హర్ రియల్లీ ఇన్ దిస్ వ్లాగ్ అనమాట. సో తను వచ్చాక వీళ్ళందరూ హ్యాపీనెస్ చూడండి వాళ్ళ ఫేసెస్లో. వీళ్ళందరికీ కూడా బాగా క్లోజ్ అనమాట తిను. సో అందుకే వాళ్ళ మొహాలు అలా వెలిగిపోతున్నాయి వచ్చాడని చెప్పేసి. అండ్ ఇక్కడ సర్ప్రైజ్ అండ్ సస్పెన్స్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే మా చెల్లి అండ్ మా అభి వాళ్ళ బ్రదర్ సూన్ దే ఆర్ గెట్టింగ్ ఎంగేజ్డ్, బట్ తను వస్తుందని తనకు తెలియదు. మేము సర్ప్రైజ్ లాగా చేసామన్నమాట. నా రాలేదని తను ఫిక్స్ అయిపోయాడు, బట్ ఇక్కడ మీరు చూడండి తన రియాక్షన్ అండ్ మా వాళ్ళ రియాక్షన్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేశాను అనమాట నేను. వాళ్ళ హ్యాపీనెస్ని చూసి మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ వ్లాగ్ని అనుకుంటున్నాను.
ఇప్పుడు చూసారా తనకి ఫ్లవర్స్ దొరకగానే ఆ హ్యాపీనెస్ ఎందుకు వచ్చిందో. తను రావట్లేదని తనకు తెలుసు, బట్ తను ఆల్రెడీ వచ్చేసిందనమాట. అదే ఈ వ్లాగ్లో చిన్న సర్ప్రైజ్. సో మేమందరం కలిసి ఇంకా అలా మాట్లాడుకుంటూ కిందకి వచ్చేసామన్నమాట. తన లగేజ్ అవన్నీ తీసేసుకొని మేము కిందకి వచ్చాము. తనకి ఇంకా అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉంటే తను మాట్లాడడానికి వెళ్ళారనమాట. బట్ మేము తన లగేజ్ అంతా తీసుకొని కిందికి వెళ్ళిపోయాం. అక్కడ మేము వెళ్ళే టైం ఉగాది అండ్ రంజాన్ 2 స్పెషల్ ఫెస్టివల్స్ ఉండే అనమాట. సో ఇక్కడ కింద ఆల్మోస్ట్ టైం 10:30 దాటిందనుకుంటా అప్పటికి. ఎందుకంటే తను రావడం కొంచెం లేట్ అయింది. సో ఇంకా టైం లేట్ అవుతుందనేసి వీఆర్ జస్ట్ హంగ్రీ అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం కదా, సో మా వాళ్ళు రావట్లేదని మేము ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ కిందనే ఫుడ్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. మా వాళ్ళు అలా వ్యూని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సో నేను ఇక్కడ వాళ్ళని క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మ్యాచెస్ జరుగుతున్నాయి కదా, క్రికెట్ మ్యాచెస్. ఎవరి టీం వాళ్ళ ఫ్యాన్స్ అలా చూస్తూ ఉండిపోతున్నారు అనమాట. అండ్ నేను ఇక్కడ ఈ వ్యూని కవర్ చేస్తూ ఉన్నాను. అక్కడ ఫుడ్ షాప్స్ అయినా ఇంకా రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. సో నన్ను కూడా కొంచెం ఈ వీడియోలో కనిపివ్వనివ్వండి అని నన్ను కొంచెం తీశారనమాట. అండ్ ఇక్కడే మా ఫుడ్ కూడా వస్తుంది. అలా కొంచెం ఫుడ్ తినేసి మేము బయటకు వెళ్ళిపోదాం అనుకున్నాము. సో స్వీట్స్ తీసుకొచ్చారు కొంచెం. అవి అక్కడ రంజాన్ ఫెస్టివల్ ఉంది కదా, సో వాళ్ళకి రిలేటెడ్ కొంచెం స్వీట్స్, వాళ్ళ స్వీట్స్ చాలా బాగుంటాయి కదా. సో మేము ఇక్కడ టేస్ట్ చేస్తున్నాము. మా ఆయన తీసుకుంటున్నమాట. అందరం అలా కొంచెం టేస్ట్ చేసామన్నమాట. అండ్ ఫుడ్ కూడా అక్కడే తినేసాము. ఇంకా తినేసిన తర్వాత వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ అవర్ ఎయిర్పోర్ట్ వ్లాగ్ అనమాట. సో ఇక్కడ లగేజ్ ప్యాక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోతున్నాము. మీకు ఇలాంటి వ్లాగ్స్ మరికొన్ని కావాలి అంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు ముందు రాబోతున్నాయి అన్నమాట. సో అవన్నీ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.